ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఇవాళ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం, రేపు జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకం కోసం భద్రాద్రి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక అట్టహాసంగా జరగనుంది. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. కళ్యాణ వేడుకలు నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలవ పందిళ్లు వేశారు. కళ్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది మాదిరిగానే కళ్యాణ మండప ప్రాంగణంలో ఎండవేడి నుంచి భక్తులు సేద తీరేందుకు పొగమంచు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పలు చోట్ల తాత్కాలిక విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేశారు. 2000 మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం 3 లక్షల లడ్డూలు, 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మరి కాసేపట్లో తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరుగుతోంది. రేపు మిథిలా స్టేడియంలోనే కళ్యాణ సీతారామచంద్ర స్వామికి మహాపట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరు కానున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ అయ్యప్ప. దీపం దర్శయామి. రామ నమో పూతన మర్దన కృష్ణ రామ నమో రామం నిశాచర వినాశనం సీతాలక్ష్మణ భరత శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఇవాళ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం
అలాగే రేపు జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకం కోసం భద్రాద్రి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక అట్టహాసంగా జరగనుంది. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ అయ్యప్ప. నాగేశ్వరి మరికొద్ది సేపట్లో మిథిలా స్టేడియంలో రాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. అభిజిత్ లగ్నంలో రాముల వారి కళ్యాణానికి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. 1 లక్ష నుండి 2 లక్షల మంది పైగా భక్తులు అయితే రానున్నారు. వారి కోసం ప్రత్యేకంగా చేసిన పరిస్థితి అని వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే సెక్టార్ లో అంటే 150 సెక్టార్ 100 రూపాయల టికెట్ నుండి 5,000 టికెట్ వరకు కూడా ఏర్పాటు చేశారు. అందులో వాళ్ళకి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. గతంలో కన్నా ఈసారి ఏర్పాట్లు బాగున్నాయని కూడా భక్తులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుండి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు పలువురు ప్రముఖులు కూడా ఆ కళ్యాణ మహోత్సవానికి రానున్నారు. అందులో భాగంగా పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సుమారు 2,000 మంది పోలీసులు అయితే ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి అయితే స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ రోజు కళ్యాణ మహోత్సవం తర్వాత రేపు పట్టాభిషేకం జరగనుంది. పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ అయితే రానున్నారు. నిన్న రాత్రి అయితే ఎదుర్కోలోత్సవం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రత్యేకంగా తలంబరాల కోసం ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు లడ్లకు కూడా ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విధంగా భద్రాచలానికి 580 కోట్ల నిధులు అయితే ఇప్పుడు ప్రకటించారు. అందులో భాగంగా 380 కోట్లకు గాను సీఎం రేవంత్ రెడ్డి పూజ చేసి శంకుస్థాపన అయితే చేయనున్నారు. తద్వారా ఆ భద్రాచలానికి కొత్త శోభను అయితే సంతరించుకోనుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. महावं गोविंदाय महावं विष्णवे नमः मधुसूदनाय महावं त्रिविक्रमाय महावं वामनाय महावं श्रीधराय नमः ऋषिकेशाय महावं पद्मनाभाय नमः दामोदराय नमः शंकराय नमः